అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతు అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ఈ రోజు ఏంటంటే అన్న ఒక ఊరి పొలంలో ఉన్నాం. నాతో పాటు విఏ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మనతో ఉన్నారు. ఈ రోజు ఏంటంటే ఒక పంటకి బీమా చేయడానికి వచ్చారు. ఫసల్ అంటారు అన్నమాట. ఫసల్ బీమా దాన్ని ఏ విధంగా రైతుకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా రైతు దాని ద్వారా లబ్ధి పొందుతారు అని పూర్తి సమాచారం మన అగ్రికల్చర్ ఆఫీసర్ దుర్గబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సార్, ఇదేంటంటే ఇప్పుడు మనం ఒక వరి పొలంలో ఉన్నామండి. ఈ పంట బీమా ఒక రైతు పొందాలంటే ఏ విధంగా పొందుతారు, దానికి తగిన పత్రాలు కానీ ఎటువంటి ఎలా సమర్పించాలి, రైతు పంట నష్టపోతే రైతుకి గవర్నమెంట్ నుంచి లబ్ధి ఎలా పొందుతారని మీరు మాకు కొంచెం చెప్తారని అనుకుంటున్నాం అన్న. ఓకే, రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గాబాబు, నేను అగ్రికల్చర్ అసిస్టెంట్. సో ఇది మనం సిసి ఎక్స్పెరిమెంట్స్ అంటాము. కొంతమంది వరి రైతులకి ఇది అవగాహన ఉంటుంది, కానీ చాలామంది రైతులకి కూడా పట్టించుకోరు. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు పొలం వచ్చి అనుకుంటారు, కానీ రైతులు కంపల్సరీగా ఈ సిసి ఎక్స్పెరిమెంట్స్ అనేది ఎవరికైతే వచ్చిందో వాళ్ళు చేయించుకోవాలి. దాన్ని బట్టి మనకి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుందండి. ఇది వరకు అయితే మనకి మండల యూనిట్గా ఉండేది. గత ప్రభుత్వం నుంచి మనకి గవర్నమెంట్ వారు విలేజ్ యాజ్ ఏ యూనిట్ కింద మనకి సిసి ఎక్స్పెరిమెంట్స్ అనేది కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఒక ఊరికి వచ్చి మనకి 4 నుంచి ఒక 6 ఉంటాయండి సిసిలు. మినిమం ఒక 2 ఉంటాయి. 2 నుంచి 6 వరకు కంపల్సరీ ఉంటుంది. అది కూడా మన ఏరియా పట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అర్ధ గణాంక శాఖ వారు పంపిస్తారు. ఈ ర్యాండమ్ నెంబర్స్ అనేవి వస్తాయి. ఇవి కూడా పైనుంచి వస్తాయి కాబట్టి మనం ఎక్కడ పెడితే అక్కడ చేయడానికి ఉండదు ఊరిలో. సో పైనుంచి వచ్చిన డేటా మనం సర్క్యులేట్ చేస్తారు. దాన్ని బట్టి మనం సిసి ఎక్స్పెరిమెంట్ అనేది ఏ రైతు పొలంలో వచ్చిందని ముందుగా అవగాహన తెచ్చుకుని అక్కడ పంట వేసారా లేదా అనేది ఒకసారి నిర్ధారించుకుని మనం ఆ రైతుతో ఒకసారి మాట్లాడి, మీ పొలంలో సిసి వచ్చిందండి, మేము ఇలా చేయబోతున్నామని చెప్పి రైతు ఎప్పుడైతే పండిన తర్వాత పంట రైతుకి ఇన్ఫామ్ చేసి, మీ పొలంలో మేము ఈ 5x5 సిసి ఎక్స్పెరిమెంట్ చేస్తామండి. సో దీన్ని బట్టి మీకు పంట అంచనా అనేది మనకు వస్తుంది. సుమారు 1 ఎకరం ఇక్కడ వరి పొలం ఉంది కాబట్టి ఈ వరి పొలంలో మనకి ఎన్ని బ్యాగ్స్ అంటే 75 సార్లు ఎన్ని బస్తాలు వస్తాయని ఒక అంచనాకు వస్తుంది గవర్నమెంట్. సో దీనికి ఒక లెక్క అది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం 5x5 సెలెక్ట్ చేసుకుంటాం ప్లాట్. ఈ 5x5లో మనం చేసిన తర్వాత ధాన్యం అనేది తూకం వేస్తాము. వచ్చిన తూకాన్ని మనం క్యాల్కులేషన్ చేసి సుమారు ఇది 35, ఇక్కడ విలేజ్ యావరేజ్గా మనకి 35 బ్యాగులు వస్తాయని అంచనా ఉంటుంది. ఈ 35 బ్యాగులు వస్తున్నాయా లేదా, లేకపోతే 32 వచ్చినాయా, అదే దిగుబడి తగ్గిందా పెరిగిందా అనే దాని మీద మనం ఒక అంచనాకు వస్తాము. దాని తర్వాత దీన్ని ఆన్లైన్ చేసి యాప్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ సమాచారం అనేది వెళ్తుంది. సో రైతులందరూ కూడా కంపల్సరీగా ఏదో విఏ గారు వచ్చారు లేకపోతే వాళ్ళు ఏదో చేసుకుంటున్నారని కాకుండా ఇది ఒక్కరికి నష్టపోయినా అందరికి కూడా కవర్ అవుతుంది. సో ప్రతి రైతు కూడా దీని మీద అవగాహన తెచ్చుకుని ఏఎస్ఓ గారు లేకపోతే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు లేకపోతే విఏ గారు వచ్చినప్పుడు మీ పొలంలో ఈ సిసి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీ చేయించుకుంటే మీతో పాటు మీ గ్రామ రైతులకు కూడా ఇది ఎంతగానో క్రాప్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందండి. ఇది కూడా మనకి ఓ దుక్కుని పోయిందంటే కాదు, మనకి ఇచ్చిన 4వ ఎక్స్పెరిమెంట్లో ఒకటి పైన మనకి ఈ ఇన్సూరెన్స్ అనేది మొత్తం పంట వేసిన రైతులందరికీ కూడా వర్తిస్తుంది. సో ఇది క్లుప్తంగా మీకు చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన చూసుకుంటాము. మీటర్స్ 5 సెంటీమీటర్లు అంటే ఒక మీటర్ 5 మీటర్, ఒక మీటర్ వచ్చేసి 3 అడుగులు పడుతుంది అన్న. 5 మీటర్లు అంటే 15 అడుగులు వెడల్పు పొడవు తీసుకోవాలి. 15 అడుగులు మళ్ళీ వెడల్పు తీసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని కట్ చేయాలని మన ఆఫీసర్ గా మనకి చెప్పడం అయితే జరిగింది. అంతే కదండి. అలాగే మధ్యలోంచి మనం డైరెక్ట్ గా చూస్తే 7.5 రావాలి. అది అప్పుడు కరెక్ట్ గా వచ్చిందా లేదా అన్నది కూడా మళ్ళీ డయాగ్నల్ గా చూసుకున్నా సరే 7 పాయింట్ రావాలని క్రాస్ చెక్ అంటారు అన్నమాట. దాన్ని కూడా తీసుకోవాలని ఆయన చెప్పడం అయితే జరిగింది అన్నమాట. అంటే దీని వల్ల రైతు ఖచ్చితంగా లబ్ధి పొందుతాడు. ఒకరైతే కాదు, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న రైతులందరూ కూడా ఖచ్చితంగా లబ్ధి పొందే అవకాశం ఉందని అన్న చెప్పడం జరిగింది. ఈ పంట బీమా చేయించుకోవడం వల్ల రైతులందరికీ ఉపయోగపడే అవకాశం ఉందని, అంటే వచ్చి వెళ్ళిపోవడం చేయడం కాకుండా దీని గురించి ఖచ్చితంగా రైతులు అన్న వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా
చెప్పడం అయితే జరిగిందనమాట మన దొరబాబు గారు. ఖచ్చితంగా మీకు మాత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇదంతా కటింగ్ చేసిన తర్వాత ఏ విధంగా దాన్ని కొలుతుంది, ఏ విధంగా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారని పూర్తి వీడియో మీకు చెప్పడం జరుగుతుంది అన్న. ఫోన్ చేయండి. మనోడు చేస్తానే మర్చిపోయాను. చూస్తున్నారు కదన్నా. ఇప్పుడు ఏంటంటే అక్కడ కోసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం గొట్టు మీద తెచ్చుకుని వడ్లను అయితే వేడి చేస్తున్నాం అన్నమాట. చూడండి, అంటే మనం న్యాచురల్గా అంటే పాతకాల పద్ధతులు ఇలాగే కొట్టేవారు. అంటే ఎక్కువ కాదు కదా వరి అన్నది. సో అంటే ఆ చిన్నగా వచ్చిన దాంట్లోనే శాంపిల్ కింద తీసుకుని ఇలా అయితే చేస్తారన్న. దీన్ని చేసిన తర్వాత ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది చూడండి. చూసారు కదన్నా, మనం వడ్లు అయితే వేడి చేసాం. తర్వాత ఏంటంటే మనకు ఒక తూకం అయితే తెచ్చారు. ఆ తూకం అలాగే అందులో వేసిన రాళ్ళు దాన్ని బట్టి మనం కొలత అయితే ఎంచుతున్నారనమాట. చూడండి, అంటే ఈ మనం 15 into 15 ఫీట్లో తీసిన వడ్ని ఇలా తీసి అంటే దీన్ని బట్టి మొత్తం ఎకరానికి ఎంత అని క్యాలిక్యులేట్ చేసేస్తున్నారు అనమాట. ఓ పక్క నుంచి మన విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉన్నారు, అలాగే బ్యాంక్ నుంచి వచ్చిన ఆఫీసర్, అంటే అది కరెక్టా కాదని ఆయన కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి చెక్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి ఎకరానికి ఎంత పండుతుంది, అలా ఎకరానికి ఎంత మోతాదు వస్తుందని ముందే అంచనా వేస్తున్నారు అనమాట. ఇంకా చేరు కొయ్యలేదు చూడండి, చేరు కొయ్యకు ముందే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనమాట ఎంత పండుద్ది.